ఆసియా కప్ 2025 ఫైనల్ కు భారత్ దూసుకెళ్లింది. బంగ్లాదేశ్ ను 41 పరుగుల తేడాతో చిత్తు చేసి ఈ ఫీట్ సాధించింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఫైనల్ కు క్వాలిఫై అయింది. దీంతో శ్రీలంక ఈ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఫైనల్లో మరో బెర్త్ కోసం పాకిస్తాన్, బంగ్లాదేశ్ పోటీలో ఉన్నారు. ఇక ఇవాళ ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరగనుండగా గెలిచిన జట్టు ఆదివారం భారత్తో ఫైనల్లో తలపడనుంది. ఆసియా కప్ 2025 టోర్నీలో టీమిండియా విజయ దుందుబి మోగిస్తోంది. పరాజయం అనేది లేకుండా సూర్యసేన సత్తా చాటుతోంది. సూపర్ 4లో వరుసగా 2 మ్యాచ్లలో విజయం సాధించిన భారత్ బంగ్లాదేశ్ను చిత్తు చేసి ఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకుంది. బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 168 పరుగులు చేసింది. అనంతరం బంగ్లాదేశ్ను 127కే ఆలౌట్ చేసింది. 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొత్తంగా ఈ టోర్నీలో భారత్ వరుసగా 5 విజయాలు దక్కించుకుంది. అభిషేక్ శర్మ విధ్వంసంతో టీమిండియా ఈజీగా 200 పరుగులు చేస్తుందని అంతా భావించారు. కానీ అభిషేక్ శర్మ రనౌట్ కావడం ఇన్నింగ్స్ గమనాన్ని మార్చేసింది. అభిషేక్ 3వ వికెట్గా వెనుతిరిగ్గా ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ విఫలమయ్యారు. దీంతో అనూహ్యంగా టీమిండియా 168 పరుగులకే పరిమితమైంది. భారత బ్యాటర్స్లో హార్దిక్ పాండ్యా, గిల్ పర్వాలేదనిపించారు. ఇక 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా టీం 2వ ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. అయితే మిగతా బ్యాటర్లు విఫలమైన ఓపెనర్ సైఫ్ హసన్ మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. భారత ఫీల్డర్లు క్యాచ్లు మిస్ చేయడంతో 4 సార్లు అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న సైఫ్ హసన్ 51 బంతుల్లో 69 రన్స్ చేశాడు. పర్వేజ్ హుసేన్ మాత్రమే బంగ్లాదేశ్ బ్యాటర్లలో 2 అంకెల స్కోర్ చేశాడు. చివరకు బంగ్లాదేశ్ 19.3 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు, బూమ్రా, వరుణ్ చక్రవర్తి చెరో 2 వికెట్లు, అక్షర్ పటేల్, తిలక్ వర్మ చెరో 1 వికెట్ తీశారు. ఈ మ్యాచ్లో భారత్ విజయం సాధించడంతో ఇప్పటి వరకు సూపర్ 4లో ఆడిన 2 మ్యాచ్ల్లో ఓడిన శ్రీలంక ఫైనల్ రేస్ నుంచి నిష్క్రమించింది. ఇవాళ పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య జరిగే మ్యాచ్ సెమీఫైనల్ లాంటిది. ఇందులో విజేతగా నిలిచే జట్టు ఆదివారం ఫైనల్లో భారత్తో తలపడుతుంది. ఇక శుక్రవారం భారత్ లంక మధ్య జరిగే మ్యాచ్ నామమాత్రమే కానుంది.